హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం రాజమండ్రి తిలక్ రోడ్లో ఉన్నటువంటి అంబికా జ్యువెలర్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా స్పెషల్ పంచలోహం నగలు మన రాజమండ్రిలోనూ, నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్లో చాలా దగ్గరగా ఇంత హ్యూజ్ కలెక్షన్లో పంచలోహం నగలు కానీ, క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ కానీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ వేరే ఎక్కడా లేదని చెప్పొచ్చు. 1 గ్రామ్ గోల్డ్ మీకు దొరకొచ్చేమో కానీ ఈ రెండు రకాలు మాత్రం డెఫినెట్గా దొరకవు. ముఖ్యంగా పంచలోహం నగల్లో డిఫరెంట్ కలెక్షన్స్, అన్ని రకాల 916లో అయ్యేటువంటి ప్రతి గోల్డ్ ఐటమ్, వాటితో పాటు క్లాసికల్ డాన్స్ కి అవసరమైనటువంటి రకరకాల జ్యువెలరీ మొత్తం కూడా హోల్సేల్ ప్రైసెస్ లో దొరుకుతుంది. ఇన్ కేసు ఎవరికైనా షాప్ పెట్టుకోవాలంటే బల్క్ లో కూడా రెగ్యులర్ కంటెంట్ కాకుండా కొంచెం డిఫరెంట్ కంటెంట్, పైగా అందరికి యూస్ఫుల్ కంటెంట్ ని షేర్ చేయబోతున్నాను. ఇవాళ మనం రాజమండ్రి తిలక్ రోడ్ లో చైతన్య గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సాయిబాబా గుడి టెంపుల్ బ్యాక్ సైడే కొత్తగా స్టార్ట్ చేసిన అంబికా జ్యువెలర్స్ కి అయితే వచ్చేసాం. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా పంచలోహ జ్యువెలరీ వాడమని చాలా మంది చెప్తున్నారు కదండి. అందుకేనేమో ఆన్లైన్ లో కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ జ్యువెలరీ అంతా కూడా హోల్సేల్ ప్రైసెస్ లో ఇక్కడ దొరుకుతుంది. ఈ పంచలోహ నగలు మాత్రమే కాకుండా క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన అన్ని రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్, 1 గ్రామ్ గోల్డ్ లో కూడా ప్రీమియం కలెక్షన్ హోల్సేల్ ప్రైసెస్ కి దొరుకుతుంది. లేట్ చేయకుండా చూసేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షల్ గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ ఎక్కడున్నామో ఇప్పటికి ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. మనందరికీ ఎంతో ఇష్టమైన వింటేజ్ కలెక్షన్స్ పంచలోహ నగల దగ్గర అయితే ఉన్నాం. మరి పండుగ వచ్చిందంటే కొత్త కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకొంచెం అన్నట్టుగా తీసుకొచ్చారు. కలెక్షన్ చాలా బాగుందండి. మెయిన్ గా నెక్లెస్ లో వింటేజ్ కలెక్షన్ చాలా మంది అడుగుతున్నారు. జిగ్నీలు అయితే అసలు నెంబర్ ఆఫ్ అనమాట. ఎన్ని సేల్ చేశారో తెలీదు. కానీ ఒకటండి, ప్రైస్ అనేది ఖచ్చితంగా మీరు ఆన్లైన్ లో, చాలా మంది ఆన్లైన్ అయితే తప్ప మనకి దగ్గరలో ఎక్కడ కూడా దీనికి సంబంధించి పంచలోహ నగలకు సంబంధించిన హోల్సేల్ స్టోర్ లేదు. అంటే ఇండివిజువల్ గా ఎవరన్నా ఇళ్లలో అమ్ముతున్నారేమో నాకు తెలియదు, కానీ హోల్సేల్ స్టోర్ అయితే లేదండి. ఎందుకంటే ఇవి మాత్రమే కాకుండా వీళ్ళ దగ్గర క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన జ్యువెలరీ కానీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రతిదీ కూడా మీకు హోల్సేల్ లోనే ఇస్తారు. ఇవన్నీ కూడా ఒకవేళ మీరు ఏదైనా షాప్ పెట్టుకోవాలి, లేదా ఇంట్లో పర్చేస్ చేసుకోవాలి, లేదంటే ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసుకుని సేల్ చేసుకోవాలనుకున్నా కూడా బల్క్ క్వాంటిటీలో దొరుకుతాయి. బ్యాంగిల్స్ కానివ్వండి, ఇలాంటి జిగ్నీలు కానివ్వండి, నెక్లెస్ A to Z ఒక జ్యువెలరీ అనే సెక్షన్ లో ఏముంటాయో అవన్నీ కూడా మనకి పంచలోహంలోనూ దొరుకుతాయి, 1 గ్రామ్ గోల్డ్ లోనూ దొరుకుతాయి. ఇక క్లాసికల్ డాన్స్ మోడల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదండి. ఆవిడ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, ఆవిడ క్లాసికల్ డాన్సర్ లాగా కనిపిస్తున్నారు. కానీ కాదు, వాళ్ళ అమ్మాయి క్లాసికల్ డాన్సర్. అందుకని ఆ జ్యువెలరీకి సంబంధించి మంచి పట్టు ఉందండి. కలెక్షన్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మరి పండగకి కొత్తగా వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాము. మరి ఈసారి వచ్చిన కలెక్షన్స్ లో ప్రతిదీ వింటేజే. ఇక వింటేజ్ అన్న విషయం నేను ఇంకా ఆ వర్డ్ వాడదలుచుకోలేదు. బాగా మనం గద్వాల పట్టు లాంటి చీర కట్టుకుని, ఇదిగో నా మెళ్ళ ఉంది చూడండి, ఇలాంటివి పెట్టుకుంటే అసలు ఎందుకు అండి బంగారం, ఎందుకు చెప్పండి? బంగారం ఉంటే ఆ ఒకటో రెండో పెట్టుకోవాలి. ఇవి అనుకోండి మార్చి పెట్టుకోవడానికి ఉంటుంది. కానీ ఇంకొకటి, రోల్డ్ గోల్డ్ నగలు పడవు, వీళ్ళకి స్కిన్ ఎలర్జీ వస్తాయి, లేకపోతే కలర్ మారిపోతుంది, అలాంటి వాళ్ళకి కూడా 100% ట్రస్ట్ చేసి వాడుకోవచ్చు. మన హెల్త్ కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది ఈ పంచలోహం జ్యువెలరీ. అంతేనా మేడం? కరెక్ట్ గానే చెప్పానా? కొత్త కలెక్షన్ ఏమొచ్చిందో మామూలుగా చెప్తారా? నమస్తే అండి. సత్య గారండి, సత్య గారండి షాప్ ఓనర్. ఈవిడ ఏం చెప్తారో చూద్దాం. కలెక్షన్ లో కొత్త మోడల్స్ ఏమొచ్చినాయో చెప్పండి. బ్లాక్ బీడ్స్ ఒకటి అండి, నెక్లెస్ డిజైన్స్ ఒకటి, ఇంకా నెక్స్ట్ సీజెడ్ బ్యాంగిల్స్ ఒకటి, రింగ్స్, ఇయర్ రింగ్స్ అన్ని కూడా కొత్తగానే వచ్చాయి. కొత్త కలెక్షన్ అన్నప్పుడు మరి కొత్త రకాలు చూపించాలి కదా. చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో, వెరైటీగా. ఈ స్టోన్స్ మనం బ్లాక్ బీడ్స్ లో ఇంట్రెస్టింగ్ గా వాడుతున్నాం. అది కాస్త ఇలా, ఇది ఇంకానండి రాజాసాబ్ సినిమా గుర్తొచ్చిందండి నాకు ఇది చూడగానే. బాగుంది కదండి. వింటేజ్ లోనే కొంచెం డిఫరెంట్ కలెక్షన్, మీరు రెగ్యులర్ గా చూసేసిన ప్యాటర్న్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా. మనం పంచలోహ జ్యువెలరీలో దిద్దులు చూస్తున్నామండి. ఇదంతా కూడా దిద్దులు. ఇవన్నిటిలో కూడా మనకి అంటే ఇయర్ స్టడ్స్ లో కూడా ఇన్ని రకాల డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. ఇందులో మనకి కెంపు, పచ్చ, వైట్ కామన్ గా, మనకి పర్ల్ కూడా వచ్చింది. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో. పెద్దవాళ్ళకి అనుకుంటాం కానీ డిజైనర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా ఇలా స్టడ్స్ పిల్లలు, చిన్నవాళ్ళు కూడా వేస్తూ సంబంధం లేకుండా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వాటిలో డిఫరెంట్ అనమాట. ఇవి చూసారా మధ్యలో దుద్దు మార్చుకునేవి. మనం ఇవన్నీ కూడా గోల్డ్ లో 916 లో వచ్చిన మోడల్స్. ఇవన్నీ మళ్ళీ మనకి ఇలా మన హెల్త్ కి కానీ, స్కిన్ కి కానీ ఎలాంటి ప్రాబ్లమ్ చేయని పంచలోహం జ్యువెలరీలో వచ్చినాయి. ఇవి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. మీరు కాస్ట్లు చెప్పట్లేదు అంటున్నారు. మరి మేడం ఒకసారి చెప్పండి నాకు, దిద్దులు ఏ కాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ కాస్ట్ వరకు ఉంటాయి? ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ చెప్పాలంటే గోల్డ్ అవ్వదు. జ్యువెలరీలో 150 నుంచి స్టార్ట్ అవుతుంది. 150 నుంచి స్టార్టింగ్. హైయెస్ట్ ఎంత వరకు ఉంటాయి? 16 అండి, 1600 వరకు ఉంటాయి. అంటే మీకు ఎలాంటి కలెక్షన్ ఉండబోతుందో చెప్తున్నాను. ఇది దుద్దులు చూసారు కదా, మీరు బుట్టలు కూడా మీకు స్టడ్స్ అయితే 16 ఉండదండి. స్టడ్స్ అయితే ఓన్లీ 5 వరకు లాస్ట్. 500 ఇస్ లాస్ట్. మనం నెక్స్ట్ బుట్టలకి తర్వాత వీటిని బుట్టలు అనాలో, ఇలా కనిపించిన మాట బుట్టలు అంటాం. వీటిని డిజైన్స్ అంతే. అసలు చూడండి ఎలా ఉందో. మనకు గోల్డ్ లో కూడా ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ చూడమేమో.
బాగుంది కదండి. మెయిన్ గా స్టోన్ ఆ జ్యువెలరీ కూడా ఈ పంచలోహంలో వచ్చిన ప్రతిదీ కూడా వింటేజ్ కలెక్షన్ కి దగ్గరగా ఉంటుంది అనమాట. ఇవి మనకి స్టడ్స్ వస్తాయి. ఇక ఈ బుట్టల గురించి అయితే నన్ను ప్రత్యేకంగా ఎన్ని ఎంక్వైరీలు వచ్చినాయోనండి. అసలు ఎన్ని బుట్టలో వీటిలో మనకి ఇలా పైన ముత్యం వచ్చింది. ఎందుకంటే ఇవి ఒకప్పుడు ముత్యాల హారాలు చేయించేవారు మనం ఇంటే స్టైల్లో జ్యువెలరీలోనే. అది కూడా ఆ ముత్యాల హారాలకి కంపల్సరీగా పేరింగ్ ఇచ్చేవి ఇవే అనమాట. ఇంకా మనకి ఎరుపు స్టోను లేదంటే పచ్చ, వీటిలో ఏమైనా సరే ఆ ముత్యాల హారం వేసినప్పుడు కింద పెండెంట్ సూట్ అయ్యేలాగా ఇవి వాడడం బాగా అలవాటు. ఇప్పుడు ఇవి సింగిల్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉన్నాయి. సత్య గారు బుట్టల కలెక్షన్ మన పంచలోహాల్లో అందరూ అడిగేది ఎప్పటి నుంచో, మీరు ఫస్ట్ పెట్టిన దగ్గర నుంచి కూడా క్లిక్ అయిన ఐటమ్స్ లో ఈ బుట్టలో రకం కదా. ఈ బుట్టల్లో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఉంటుందండి? ఎన్ని రకాల బుట్టలు ఉన్నాయో ఒకసారి చూడండి. మీకు అన్ని చూపించలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నాము. బుట్టల సైజ్ ఏంటంటే మీకు సైజుని బట్టి ప్రైస్ ఉంటదండి. ఓకే, మీకు 250 నుంచి స్టార్ట్ అవుతాయండి. 250. బాగా చిన్నవి అయితే ఇంకా ప్రైస్ తగ్గుతుందండి. అదేలేండి. అంటే మామూలుగా మనం చూసి సింగిల్ టైప్ బుట్టలో చూస్తుంటాం కదా, అవి కాకుండా ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి బుట్టల్లో కూడా. మరీ క్యూట్ గా మీకు చూపించడం కూడా నాకు కుదరట్లేదు, అంత క్యూట్ గా ఉంది. కూడా బుట్టే. బుట్టల్లో కూడా కొంచెం డిఫరెంట్ కలెక్షన్, అంటే రెగ్యులర్ బుట్టలు కాకుండా ఇవి చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్ గా భలే ఉన్నాయి కదా. హ్యాంగింగ్స్ వరకు చూస్తున్నానండి. మనకి ఇందులో ఈ టైప్ లాంగ్ బుట్టలు కావాలంటే ఉన్నాయి, వీటిలో కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి. అవి కాకుండా ఇవి కొంచెం అటు స్టట్టు కాకుండా ఇటు బుట్ట కాకుండా వేలడానికి భలే ఉందండి. స్టట్టు బుట్ట మనకి పెద్ద వయసు వారి నుంచి చిన్న వయసు వారి వరకు అన్ని ఏజ్లకి సరిపోయేటువంటి డిఫరెంట్ కంటెంట్ ఇవన్నీ కూడా మనకి పంచలోహంలోనే ఉన్నాయి. మీకు పంచలోహం కాకుండా ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా దొరుకుతుంది. కానీ మెయిన్ గా మనం చెప్పుకునేది ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నది కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్తున్నాము, ఎక్కువ చూపిస్తున్నాము. డైలీ యూజ్ చేయొచ్చండి బుట్టలు, డైలీ యూజ్ చేసేయచ్చు. మనకి పాలిష్ ప్రాబ్లం ప్రతిసారి చెప్తున్నాం కదా, 6 to 1 year మాక్సిమం వచ్చేస్తాయండి. 1 year సూపర్. అసలు 6 months 1 year మాత్రం గ్యారంటీగా ఉంటాయండి. వాడతాం కాబట్టి అంత త్వరగా ఇలాంటివి రెడీ వాడలేములేండి, అంత త్వరగా పడవు. ఇన్ కేసు ఒకవేళ అయినా కూడా మనకి పాలిష్ పెట్టించుకోవచ్చు, ఒక 1 week టైం పడుతుంది అంతే. బ్లాక్ బీడ్స్ మీదకి సూట్ అవుతాయి కదండి. బ్లాక్ కలర్ స్టోన్ తోటి కూడా పంచలోహాలు 2 జ్యువెలరీ వస్తుంది. మన బ్లాక్ బీడ్స్ మీకు ఎక్కువ మంది అడుగుతుంటారు. వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్. కలర్ బాక్స్ సూపర్. మనకి బ్లాక్ బీడ్స్ లో సూట్ అయ్యేలాగా చెవులి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అలా బ్లాక్ బీడ్స్ ఒకటే కాకుండా ఇలాగ గ్రీన్ లోను, రెడ్ లోను, డిఫరెంట్ మల్టీ కలర్ లోను బుట్టలు అనమాట. చిన్న చిన్న బుట్టలు డెలివరీ యూజ్ చేసుకోవచ్చు. 6 months వరకు వీటికి మనకి ఎలాంటి పాలిష్ అవసరం లేదు. ఒకవేళ డైలీ యూజ్ చేసేసే వాళ్ళు ఒకవేళ మిస్ అవుతున్నాయి, ఒకవేళ పోతుంది మనకి పాలిష్ అనిపిస్తే కనుక చేసుకోవచ్చు. కానీ ఒక 10 to 15 days అయితే టైం పడుతుందండి, పాలిష్ అయితే పెట్టేస్తారు. ఫస్ట్ టైం అయితే సర్వీస్ ఫ్రీ, కానీ తర్వాత నుంచి మీరే పెట్టుకోవాలండి. పంచలోహం జ్యువెలరీ అంటే ఓన్లీ బ్యాంగిల్స్ బుట్టలో మాత్రమే కాదండి. అది వింటేజ్ స్టైల్లో మన అమ్మలు కాదండి, అమ్మమ్మల దగ్గర ఉండే ఐటమ్స్, జడ కొమ్మలు, సంపిన్లు, ఇలా సూర్యుడు చంద్రుడు, పాపిడి పిల్లలు, ఈ మాటిలు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఆ స్టైల్లో వాడేవి. తీసుకోండి. అసలు ఎంత ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ ఒక్కసారి ఎలా ఉన్నాయో చూడండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇవి గోల్డ్ కాదని మీరు ఎవరితోనే చెప్పొచ్చండి. మనం గీటికి ఇస్తే తప్ప ఏం చేయలేం, కానీ గీటికి ఇవ్వకపోతే గోల్డ్ కాదని ఎవరికి తెలియదు. అంతా బాగున్నాయి, అసలు చాలా అందంగా ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి మ్యాటీలు అండి. అంటే మ్యాటీలు ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే చెంపసోరాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మ్యాటీల మీద పెట్టట్లే. పాత నగలు అయిపోయినాయనో వేరే ఉద్దేశంతోనో మ్యాటీలు తీసేసారు. కానీ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసుకోవచ్చు, ఇవి 2 in 1 గా అటు ఇటుగా కూడా యూజ్ చేసుకుంటారు. అలా కాకుండా హెయిర్ కి కూడా మధ్యలో కొమ్మ పెట్టుకుని వెనకాల పెడుతున్నారు పిల్లలకి. మీరు చూసారా? అసలు ఏముందండి బాబు, మనం సినిమాల్లో చూడక్కర్లేదండి. బాహుబలి వచ్చిన తర్వాత జ్యువెలరీ మీద ఎంత ఎఫెక్ట్ చూపించిందో అవన్నీ వీటన్నింటినీ కూడా అలా యూజ్ చేసేస్తున్నారు అంతే. ఎక్సలెంట్ గా ఉంటుంది. అమ్మాయిలు జుట్టు వైపు మాత్రమే చూడాలనిపిస్తుంది, అంత బాగుంటున్నాయి అలా చేసినవి. మేడం మనకి ఇప్పుడు ఉన్నాయి కదా అన్నీ, మనం హోల్సేల్ ఇస్తారు కాబట్టి ప్రైసెస్ చెప్పలేము. ఇంచుమించుగా ఎలా ఉంటాయో చెప్పండి, జస్ట్ హెచ్చు దగ్గరగా చెప్పండి చాలు. మ్యాటీలు 5 నుంచి స్టార్ట్ అవుతాయి. 5 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి కూడా అంతేనా? టేకర్స్ కూడా అంతే. ఇవి చెప్పండి. ట్రెడిషనల్ గా చాలా బాగున్నాయి. మనకి ఇవి వింటేజ్ స్టైల్ అనుకోవడమే కాదండి, ఏదైనా ఒక వస్తువు కాస్ట్ ఉందంటే దాన్ని బట్టి ఉంటుంది. వెనకాల చూడండి మనకి కంప్లీట్ క్లోజ్ సెట్టింగ్ లో, డైమండ్ సెట్టింగ్ లో వస్తాయి చూసారు, అలాగే కంప్లీట్ క్లోజ్డ్ అనమాట. వెనకాల కూడా కంప్లీట్ పంచలోహమే. ఇది వెయిట్ అలాగే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది మనకి సూర్యుడు చంద్రుడికి ఇచ్చారు, కానీ ఇదిగో మనం పెండెంట్ లో కూడా పెండెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ లో కానీ డిఫరెంట్ కలర్ బీడ్స్ లో కానీ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. రెండింటిని కూడా సూర్యుని చంద్రుని కూడా హెయిర్ పిన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఒక రకంగా ఏదైనా ఒక వస్తువు మెయిన్ గా ఇప్పుడు జ్యువెలరీ చేయించుకున్నా కూడా అలాగే చేయించుకుంటారండి. ఒక సరుకు కొనుక్కుంటే అది మల్టిపుల్ పర్పస్ గా యూజ్ అయిపోవాలి. డిటాచబుల్ తీసేసుకుంటున్నారు, పాట్ కింద చేసేసుకుంటారు.
అన్పాలిష్డ్ సూత్రాలు అండి ఎన్ని రోజులు ఇలాగే ఉంటే మరి కలర్ మారవండి అంటారా? మారుతాయండి. అప్పుడు మీకు ఇంట్లో నిమ్మకాయ ఉంది, పీతాంబరి ఉంది, హ్యాపీగా ఒకసారి పెట్టేసి మళ్ళీ కలర్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా లైఫ్ లాంగ్ వీటికి ఎలాంటి పాలిష్ అవసరం లేదు. అలాగే మనకి వరలక్ష్మి వ్రతం టైంలో వాడతాం చూసారా, వీటిని కూడా కొంతమంది సూత్రాల్లో వాడతారు, లక్ష్మీ రూపులు ఇవన్నీ కూడా. ఇక బ్యాంగిల్స్ మేడం అవి ఎప్పుడు నుంచి చూపిద్దామా అని చూస్తున్నాను నేను. ఒక్కసారి బ్యాంగిల్స్ చూడండి. మనం పంచలోహం జ్యువెలరీలో ఇప్పటి వరకు రకరకాల బ్యాంగిల్స్ చూపించాం కదా, ఇది కొత్త మోడల్ అనమాట వచ్చింది. ఎంత బాగున్నాయోనండి, అసలు చేతి మీద వేసుకున్నా జారిపోతున్నాయి, అంత బాగుంది. మీకు ఇంకా కలర్ కరెక్ట్ గా కనిపించట్లేదు గోల్డ్ కాబట్టి ఒకసారి ఇలా చూడండి. కానీ చాలా వెయిట్ ఉన్నాయి మేడం. వెయిట్ ఉన్నాయి అంటే మొత్తం పోతేనండి, చుట్టూ కూడా పోతే ఎలాంటి లోపల గోల్డ్ ఉండదు అనమాట, అందుకని అంత వెయిట్. ఎక్సలెంట్ అసలు. ఇంకా మన మెయిన్ వాటిలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఇంకొక ఐటమ్, హారాలు. పంచలోహం హారాల్లో కొత్త వెరైటీస్, కొత్త రకాలు వచ్చినాయి. వీటిలో కూడా హారాలు ఏంటి, నెక్లెస్ ఏంటి, చాలా రకాల వెరైటీస్ వచ్చినాయి. మీకు ఇది మ్యాంగో హారం, దీని అందం తెలియట్లేదు మేడం, మెడలో పెట్టుకోండి ఒకసారి. ఇలా చూపిస్తుంటే దీని అందం తెలియట్లేదు, ఒక్కసారి మెడలో వేసి చూపిస్తాను. అప్పుడు మ్యాంగో హారం అంటే ఏంటో, వింటేజ్ అంటే ఏంటో మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. మనకి హారాల్లో కూడా ఇది కూడా వింటేజ్ అండి. కింద కలర్ వల్ల, ఫోన్ గ్లేజింగ్ వల్ల మీకు చూపించలేకపోతున్నాను తప్ప. ఇది బ్యాక్ ఓపెన్ వస్తే ప్రైస్ తక్కువ ఉంటదండి. ఇది ఇప్పుడు బ్యాక్ ఓపెన్ ఇలా వస్తే ఇది ప్రైస్ తక్కువ ఉంటది. ఇలా క్లోజ్డ్ వస్తే ఎక్కువ లైఫ్ ఉంటదండి. ఇది ప్రైస్ ఉంటది మేడం. మా నానమ్మ మెడలో అదేంటంటారు దాన్ని, పలకచీరల గొలుసు ఉండేది. దానికి మధ్యలో ఇక్కడ నెక్క దగ్గర ఒక ప్యాచ్ ఉండే, గుర్తుందా మీకు? అది ఉండేదండి, ఇంత మొత్తం ముద్ద బంగారం లాగా. ఇది చూడండి మొత్తం కంప్లీట్ క్లోజ్డ్. దాన్ని బట్టే వెయిట్, దాన్ని బట్టే లైఫ్ కూడా అంతే. ఇది చూడండి, ఇంత పెండెంట్ ఉంది కదా, ఇంత పెండెంట్ క్లోజ్ అవ్వాలంటే మనకి ఎంత మెటల్ పడద్దు అనేది ఒక క్లారిటీ అంతే. సూపర్ అసలు. ఇది కూడా ఇది లైట్ వెయిట్ కదండి. ఇది వెనకాల క్లోజ్ కాకపోయినా వెయిట్ వస్తుందండి, గోల్డ్ వెయిట్ వస్తుంది. అవును. ఇది ప్లెయిన్ దళసరిగా ఉంది కదండి, ఇది దళసరిగా ఉంది. ఇది పంచలోహంలో ప్లెయిన్ వస్తుంది. పంచలోహంలో ప్లెయిన్ గోల్డ్. ఇది చూడండి చాలా వెయిట్ వస్తుంది. బాబ్బా, ఇవన్నీ కూడా అసలు పట్టు చీర కట్టి మొత్తం అంతా కూడా వింటేజ్ సెట్ పెడితే వీటి అందం తెలుస్తుందండి. అసలు ఎంత బాగుందో చూడండి. పెద్ద హారం ఇది, అది అలా చూపెట్టింది బాగా కనిపిస్తుంది. పెద్ద హారం ఇది చూడండి ఎలా ఉందో, లాంగ్ అనమాట. మేడం ఒకసారి అలా పట్టుకోండి, ఎంత వస్తుందో చూద్దాం. మీరు అది పెట్టుకునే లోపు మ్యాంగో హారం చూడండి, మెళ్ళ నగలు కూడా కొట్టుకెళ్ళిపోవాలనిపిస్తుంది కదండి, అంత బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇలాంటివన్నీ మనం పిల్లలకి మామిడి పిందులతో మొలలు పోయించేవారు, మీకు గుర్తుందో లేదో. వింటేజ్ స్టైల్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, మొలలే అంటారు అట్లా, అంటే చుట్టూరు బెళ్ళలు పోయిస్తారు. దాన్ని మొలతాడు చుట్టూరు రూపులతో పోయించేవారు అనమాట. అలా కొంతమంది రూపులతో పోయిస్తే, కొంతమంది మామిడి పిందులతో పోయించేవారు. ఆ మామిడి పిందుల్ని పిల్లలు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత, మొలతాడు కదండి ఇలాగే బంగారం చేయించండి, కింద లాకెట్ చేయించుకుని లేకపోతే అలాగా వాడేస్తున్నారు. అది నేను బయట ఎక్కడో కాదండి, మా ఇంట్లో మా వదిన దగ్గరే ఉండేది, మా మేనల్కి చేయించారనమాట. దానికి పెండెంట్ పెట్టుకోకుండా మల్టిపుల్ గా వాడేస్తుంది ఆవిడ. గోల్డ్ భలే ఉంటది అసలు. ఫీలింగ్ కూడా ఉంటుంది కదా, నా కొడుకు మొలతాడన్న ఫీలింగ్ కూడా. చూసారండి హారం ఎంత ఉందో, ఇంత పెద్ద హారం. వీటికి సెట్ చేసుకునేలాగా నగలు సెట్ చేసుకుంటే కంప్లీట్ మొత్తం వింటేజ్ కలెక్షన్ ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. సూపర్ అసలు. ఇదిగో చూసారు కదా, సేమ్ మెటల్ ఎక్కువ పడుతుంది అనమాట. మొత్తం బ్యాక్ అంతా క్లోజ్ అయిపోయేసరికి ఆటోమేటిక్ గా మెటల్ ఎక్కువ పట్టేస్తుంది. వీళ్ళు హోల్సేల్ ప్రైసెస్ కి ఇస్తున్నారన్న విషయం మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము. బట్ ఆ హోల్సేల్ అనేది మీరు ఎంతవరకు నమ్ముతారు అనేది ఆన్లైన్ లోనో లేకపోతే వేరే షాప్ లోనో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. అసలు చాలా మంచి రీజనబుల్ ప్రైసెస్ కి ఇస్తారండి. మళ్ళీ వచ్చి ఇంకా రీజనబుల్ ప్రైసెస్ కి అడిగి ఇంకా బేరాలు అడిగి పాపం మళ్ళీ విసిగించకండి. మళ్ళీ చెప్పేది ఎలాగో మంచి రేట్లు చెప్పారు, అలాగంటే మీరు ప్రైస్ చెప్పట్లేదు అంటున్నారు. దానికి ఒకటే కారణం, వెయిట్ ని బట్టి, లేకపోతే ఇప్పుడు చెప్పారు కదా క్లోజెస్ రేట్ ని బట్టి. మీరు రేట్లు అయితే ఎలా ఉంటాయో అని భయపడి ఆగిపోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రైసెస్ మాత్రం చాలా రీజనబుల్ గానే ఉంటాయి. మరి పెద్ద పెద్ద చెవులు కూడా కావాలి, చిన్న చిన్న బుట్టలు చూపించాం అనుకుంటున్నారు. ఒక్కసారి బుట్టలు చూడండి. మనం ఇది రెగ్యులర్ గా 6 months వరకు పెట్టేసినా ఇలాగే ఉంటుంది. ఒకవేళ షేడ్ అయితే కనుక ఒక 10 to 15 days టైం పెట్టినా కూడా మళ్ళీ వీటికి పాలిష్ అయితే చేసిస్తారు. ఏమండి ఇవి కాకుండా ఇవి బుట్టలు చూసారు కదా, బుట్టలు ఒక స్టైలు, ఇది ఒక స్టైల్. నార్మల్ గా మేడం అసలు ఇందులో చాందివల్లి టైప్ రాలేదే, అయితే వచ్చినాయా? అయితే వింటేజ్ స్టైల్లో కెంపు సెట్ అండి. కెంపులో కూడా మనకి ఎంత డిఫరెంట్ గా వచ్చిందో చూడండి సెట్. ఇలా ఇయర్ రింగ్స్, హారం, నెక్లెస్, అలాగే చెవ్ రింగ్స్. ఇవి చూడండి అసలు. ఇది చూడండి ఎంత బాగుంది. స్టోన్ బాల్స్ మనం బ్లాక్ బీడ్స్ లో సింగిల్ లైన్ లో కూడా వేసుకుంటూ ఉంటారు చాలా మంది.
క్లోజ్ సెట్టింగ్ అలాగే ఓపెన్ సెట్టింగ్ 2 రకాలు ఉన్నాయండి. మన గోల్డ్ లో ఎలా అయితే ఉంటాయో డైమండ్స్ లోనూ అలాగే వీటికి కూడా. క్లోజ్డ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ, ఓపెన్ అయితే కొంచెం కాస్ట్ తక్కువ. ఎక్కువ అంటే మీరు మరి అన్న లక్షల్లో ఊహించేసుకోకర్లేదు, వేలల్లో కూడా ఉండవు, పర్వాలేదండి. కాస్ట్ అయితే రీజనబుల్ గానే ఉంటాయి. సూపర్. ఇవి మనం ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా కంటిన్యూగా వస్తున్నాయి, జనాలు కూడా కంటిన్యూగా వాడుతున్నారు. ట్రెండీగా వాడాలనుకునే వాళ్ళకి బాగా సూట్ అవుతాయి. అబ్బా, ఈ స్టోన్ గుర్తుపట్టారా మీరు? కెంపే కదా, మనకి కెంపులానే కనిపిస్తుంది, కానీ ఈ కెంపు ఈ కలర్ కూడా ఇప్పుడు రావట్లే. ఇప్పుడు వచ్చే కలర్ ఇంకొంచెం షేడ్ అవుట్ అయిపోయినట్టు, లేకపోతే అదో రకంగా ఉంటుంది, బొగ్గులు కొట్టినట్టు ఉంటుంది. బట్ చూడండి ఎంత బాగున్నాయో. వీటిలో మనకి గ్రీన్ ఉంటుంది, వైట్ ఉంటుంది, ఈ కలర్ ఉంటుంది, ఇలా కావాలంటే మల్టీ కలర్ లో కూడా ఉంటుంది. ఇవి కూడా మనకి పంచలోహంలోనే వస్తాయి. వింటేజ్ స్టైల్లో ఎంతసేపు జ్యువెలరీ చూపించడమేనా, ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారండి. మరి ఆ కస్టమర్స్ అసలు నిజంగా, మేడం నేను ఒకటి అడుగుతాను, అది ఖచ్చితంగా ఓపెన్ గా నిజమే చెప్పండి, అది మైనస్ అయినా పర్లేదు, ఓకేనా? షూర్. హాయ్ మేడం. హలో, మీ పేరు? నా పేరు ప్రభ అండి. ఏంటో మీ పేరు, మీ మాట, మీ ఫేసు, మీ నుదుటిని బొట్టు అన్ని ప్రభావితంగానే ఉన్నాయి. ఓకే, చెప్పండి. ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అని చెప్తున్నారు, నేను రెగ్యులర్ అండి, డెబ్యూ డే వచ్చేస్తాను. అడగబోతున్నాండి. ప్రైసెస్ చెప్పట్లేదు మీరు వీడియోలో, చాలా మంది అడుగుతున్నారు. ఇయర్ స్టడ్స్ దగ్గర నుంచి చిన్నవి పెద్దవి ఉంటాయండి, ఒక్కొక్కటి ఎలా చెప్తాం ప్రైస్ జ్యువెలరీ? చెప్పలేము. అసలు రీజనబుల్ గా ఉంటాయా లేదనేది మీరు చెప్పండి. చాలా రీజనబుల్ గా ఉంటాయి, అస్సలు డౌట్ పడక్కర్లేదు. ఎక్కడి నుంచి అయినా రావచ్చు. పక్కగా 100% ప్యూర్ కంప్లీట్ పంచలోహ ఐటమ్స్ ఉంటాయండి. సూపర్. అస్సలు డౌట్ పడక్కర్లేదు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. నా ఒంటి మీద ఉన్నదంతా పంచలోహమే. ఓ గొడవే లేదు. జస్ట్ ఇంకా ఎక్స్ట్రాగా తీసుకుని నేను వేసుకుందామని ఇవాళ కొంచెం తీసుకొచ్చాను, లేదంటే ఇంకా యాడ్ గా ఉండును. అవును, ఇక్కడ రీసేలర్స్ ఎవరు ఉన్నా కూడా తన సత్యాన్ని అప్రోచ్ అవ్వచ్చు, తను హెల్ప్ కూడా చేస్తుంది. హస్బెండ్ తను ఇద్దరు కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి మనకి ఎలా అమ్ముకోవాలో కూడా చెప్తారు. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి. మామూలుగా నేను స్టడ్స్ కొనుక్కోవాలని వచ్చానండి, నాకు బంగారం తప్ప చెవులు ఏవి పడవు. మిగిలిన ప్లేసెస్ లో పడుతుంది, చెవులకి బంగారం తప్ప పడదు. కానీ నేను స్టడ్స్ తీసుకుందాం, చెవులు ఎలా ఉంటాయి అసలు పడుతుందో లేదో వచ్చాను, హ్యాపీగా పెట్టుకున్నాను. నాకు పడింది కనుక నేను ఒక నమ్మకంతో వచ్చాను. ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, రండి, వెల్కమ్. హ్యాపీగా తీసుకెళ్ళండి, హ్యాపీగా బిజినెస్ చేసుకోండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ చూపించి పిల్లలు కూడా బాగా చూపిస్తారు, పిల్లలు కూడా బాగా చూపిస్తారు, విసుక్కోరు. మీకు బాగుంటుంది, మిమ్మల్ని బాగా ట్రీట్ చేస్తారు. మీరు బిజినెస్ చేయాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఫాలో అవ్వండి, మీరు బాగా అచీవ్ అవుతారు. లో కొత్త వెరైటీస్ ఎన్ని వచ్చాయోనండి బాబు. మనం ఇప్పటి వరకు బ్యాంగిల్స్ 4-5 సార్లు తీసాం కదా, బట్ ప్రతిసారి బ్యాంగిల్ కలెక్షన్ ఏముంటదిలే, లాస్ట్ మోడల్స్ కదా చూపిద్దామని ఆఖరిని తీస్తున్నాను. బట్ చూడండి, ఇవి కొత్తవి, 3 లేయర్స్ వచ్చినాయి. ఇది కొత్తది, నేను కొత్తవి మాత్రమే వేసుకున్నాను. వింటేజ్ స్టైల్ మీరు ఆల్రెడీ చూసారు, ఇవి కొత్తవి. ఇందులో మనకి మల్టీ కలర్ లో గ్రీన్, రెడ్, వైట్ వచ్చింది కదండి. ఇది రెడ్, వైట్, ఇది ఓన్లీ వైట్. అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి బాబోయ్. అంటే లేడీస్ అంటే ఇలాంటి చూస్తే ఖచ్చితంగా టెంప్ట్ అవ్వాలి, కానీ అసలు భలే ఉన్నాయి కదండి. మీకు ఏ బ్యాంగిల్స్ వచ్చింది మాత్రం నాకు క్లారిటీగా చెప్పండి మీరు మాత్రం. ఓకే, ఇవి కాకుండా ఈ స్టోన్ బ్యాంగిల్స్ మీ అందరికీ తెలుసు కదా, వీటిల్లో ఇదిగోండి. ఇందులో మనకి బ్లూ కనిపిస్తుంది, పర్పుల్ కనిపిస్తుంది, రెడ్, గ్రీన్, వైట్ అన్ని కూడా ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చే ఐటమ్స్. ఇది ఈ జోడ్ బ్యాంగిల్స్ లో కూడా ఇది మాత్రం ఎప్పుడు వస్తుందండి. బట్ ఇందులో మనకి 3 బ్యాంగిల్స్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందన్నమాట. ఏమండో ఏది కొనుక్కోకపోయినా పంచలోహం నగలో బ్యాంగిల్స్ మాత్రం కొనుక్కోండి. నేను చూడడానికి మాత్రం బాగానే ఉంటాను, ఏదైనా అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బట్ చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. పెట్టేసుకోండి. ఇంక ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇలా కింద పెట్టింది, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కొంచెం ఓల్డ్ మోడల్స్. ఓల్డ్ అంటే మీన్స్ మన అమ్మమ్మలు వేసుకునే బ్యాంగిల్స్ అనమాట. ఇంకా ఎవరికి అండి, ఎప్పుడు ఎన్ని రోజులు కట్టుకున్నా వేసుకున్నా సరే ఇవి మనకి రోల్డ్ కూడా ఎవరు అనరు, ఎందుకంటే అప్పుడు స్టోన్ కలర్ ఇలాగే వచ్చేది. ఇప్పుడంటే రకరకాల కలర్స్ వాడేస్తున్నాం కానీ, బట్ ఏమండి కెంపు పచ్చకి ఈ షైనింగ్ ఎక్కడి నుంచి వద్దండి, అసలు ఎంత బాగుందో. ఏమండి ఇది వీడియో చేస్తాను అనుకోవట్లేదు, నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ట్రెడిషనల్ స్టైల్లో ఉండే హారాలు కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. కాసుల పేరు చూడండి ఎంత ముద్దుగా ఉంది. ఇవన్నీ కూడా అన్పాలిష్డ్ రింగ్స్ అనమాట, వీటికి పాలిష్ అవసరం లేదు లైఫ్ లాంగ్. క్లాసికల్ లో కూడా సరికొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసినాయండి. బ్యాంగిల్స్ కానీ రాగిడి ఏమంటారు దీన్ని? రాగిడి అంటే రాగిడియా అంటే తల మీద పెట్టినదా కాదా? అదే నాగరం లా పెడతారే. వీటిలో డిఫరెంట్ సెట్స్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా సెట్ వైజ్ తీసుకోకలేదు, ఇండివిజువల్ గా కూడా తీసుకుని పేరప్ చేసుకోవచ్చు. ఇందులో చాలా రకాల మల్టిపుల్ కంటెంట్ ఉంటుంది. అన్ని రకాల వెరైటీస్ మీకు నచ్చింది ఒకటి కూడా పిక్ చేసుకోవచ్చు. ఈ పంచలోహంలో ఓన్లీ ఉమెన్స్కనే కాదండి, అందరికీ కూడా జ్యువెలరీ అవైలబుల్గా ఉంది. చూసారా కడాలు, పంచలోహంలో చేసిన కడాలు, ఇవన్నీ కూడా
నవరత్న కానీ, కరుంగలి కానీ, రుద్రాక్షతో కానీ చేసినటువంటి మాలలు ఇవన్నీ కూడా జెంట్స్ మనం వాడుకోవడానికి చాలా బాగా వాడుతూ ఉంటారు కదా రెగ్యులర్గా. వాటిని కూడా మనకి పంచలోహాలు ఇలా కట్టుతీగ చుట్టించారు. మెన్స్ కడాస్ లో పాలిష్డ్, అన్పాలిష్డ్. పంచలోహం బ్యాంగిల్స్ లో కొత్త రకం వెరైటీ. మరి కడాలొద్దా? ఇవి అన్పాలిష్డ్ అండి, లైఫ్ లాంగ్ పాలిష్ పెట్టించుకోకర్లా. జెంట్స్కి లేడీస్కి కూడా రింగ్ కలెక్షన్ కూడా చాలా హ్యూజ్గా ఉందండి. ఇవన్నీ కూడా మనకి పాలిష్లోనూ ఉన్నాయి, అన్పాలిష్లో ఉన్నాయి. అన్పాలిష్డ్ అయితే జస్ట్ మనం నిమ్మకాయ పెట్టి కొంచెం పాలిష్ తగ్గినప్పుడు అలా రుద్దుకుంటే సరిపోతుంది. లైఫ్ లాంగ్ దానికి వేరే మెయింటెనెన్స్ ఏమీ అవసరం లేదు. వీటిలోనే కదా బ్యాంగిల్స్లో కూడా మనకి అన్పాలిష్లో చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి. దగ్గర ఇవేంటి? ఇవి పెండెంట్సేనా? అవునండి. ఇది పంచలోహమేనా? అవునండి. బా, ఓపెన్ వస్తాయి. ఇవన్నీ చెప్పాను కదా మీకు ఇందాక పెండెంట్ చూసి రాజాసాబ్ గుర్తొచ్చాడు మేడం అని. అలాగే ఉన్నాయి ఇవి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం. ఇవి మనకి బ్లాక్ బీడ్స్ లో కొత్తవి వచ్చారు కదా, ఒకసారి చూపించండి. అది వేరు, ఇది వేరు. బ్లాక్ బీడ్స్ లో న్యూ కలెక్షన్ అండి. అంటే సరికొత్త మోడల్స్ కూడా వచ్చినాయి. సింపుల్ గా సింగిల్ చైన్ వేసుకోవాలన్న వాళ్ళకి ఇదన్నీ కూడా పంచలోహంలోనే వస్తాయి. మీకు ఇలా కంటే ఇలా కనిపిస్తుంది చూడండి. సూపర్. ఈ నేత్తో మనం గోల్డ్ లో చాలా మంది చేయించుకున్నారు. మధ్యలో బ్లాక్ బీడ్ వస్తుంది, తర్వాత అల్లికి వస్తుంది. ఏయ్ ఇంత క్యూట్ గా ఉన్నాయో. ఏమన్నా ముక్కు పుడకలు తీసుకొచ్చి చైన్లో పెట్టారేంటి? భలే ఉన్నాయండి. సింపుల్ మనం మేడం మనకి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కాస్ట్లు ఎలా ఉండబోతాయి? జస్ట్ అది ఎంత ఎలా చెప్పినా చెప్పండి మా వాళ్ళకి కొంచెం. అంటే స్టార్టింగ్ వచ్చి మీకు 350 నుంచి స్టార్ట్ అవుతాయండి. 350 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది మీరు ఇలా చూపిస్తాను చూడండి క్లియర్ గా. అలా చూస్తే తెలుస్తుంది, కనిపిస్తుంది. మీరు అంత ఇంకా కష్టపడక్కర్లేదండి. చూడండి చూడండి, మనకు కావాల్సింది క్యూట్ క్యూట్ పెండెంట్స్ కదా, ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ వస్తాయండి. కాస్ట్ ఉంటాయి కానీ సేమ్ ఇంకా గోల్డ్ లానే ఉంటాయి. చెప్పాలంటే దొంగలు కూడా కనిపెట్టలేరు అన్న ఫినిషింగ్ వస్తుంది. అంటే మేము దొంగలం కాదు కానీ మేము కూడా కనిపెట్టలేకపోయాం. వాటిలో డిఫరెంట్ మోడల్స్ అనమాట. బ్లాక్ బీడ్స్ అంటే మనం రెగ్యులర్ గా 1-2 మోడల్స్ చూస్తాం, అలా కాకుండా అంటే ఇప్పుడు గోల్డ్ లో ఎన్ని డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అవన్నీ కూడా వీటిలో వస్తాయండి. 350 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. ఇది మనకి బ్లాక్ బీడ్స్ కాదు కానీ అసలు ఎవరైనా సరే చైన్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సత్య గారు వీటి గురించి ఒకసారి చెప్పండి. పాలిష్డ్ అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ చాలా సెట్స్ కనిపిస్తున్నాయి. పాలిష్డ్ వస్తాయండి, చూపిస్తాను బ్యాంగిల్స్ నా ఓకే చేతిలో. ఓకే ఓకే. ఏంటి ఇవి గోల్డ్ కాదా? కాదండి, ఓనర్లు కూడా ఇవి వేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. సూపర్. కస్టమర్ చేయండి ఇది, కాకపోతే కస్టమర్ చూపించడం ఇష్టం లేదంటే ఆవిడకి. అన్పాలిష్డ్ అండి, పాలిష్డా? ఇవి పాలిష్డ్, ఇవి కూడా పాలిష్డ్ కదండి. ఇది పాలిష్డ్ వస్తుంది, ఇది పాలిష్డ్ వస్తుంది. మర్చిపోయి బ్యాంగిల్ చూపించు. ఇదిగోండి ఇదిగోండి, మనకి బ్యాంగిల్స్ చాలా ఇస్తాయి. ఓకే, రింగ్స్ కూడానా మేడం? కస్టమర్స్ అంటే ఇలా ఉండాలండి. ఊరిని మేడం లక్ష్మీదేవి ఉంగరం నాకు కూడా ఒకటి ఇవ్వండి. ఒకసారి చూడండి. ఇది అంటే మనం సింగిల్ బ్యాంగిల్ సింగిల్ లైన్స్ లో చూసాం కదా మనం, అలా కాకుండా ఇలా అంటే 3 కలిపి అంటే మీకు ఆల్రెడీ ఇలా చూస్తే ఏమనిపిస్తుంది 3 కలిపి వేసుకున్నట్టు ఉంది. బట్ ఇలాంటి బ్యాంగిల్స్ కూడా వస్తున్నాయి. మీకు కలెక్షన్ వరకు చాలా వరకు చూపించేసాను. ఇంకేమైనా చూపించకపోతే నన్ను తిట్టుకోవద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ మాకు గాజులు. మేడం ఇవి కూడా పంచలోహమేనా? అవునండి. పంచలోహంలో పట్టీలండి, యాంక్లెట్స్ డిఫరెంట్ గా కావాలి అంటే మనకి చాలా మంది ఇతర పట్టీలు వచ్చిన టైంలో చాలా బాగా వాడేసారు సత్య గారు. కానీ కలర్ పడక చాలా మంది వదిలేరు, పచ్చ రంగు వచ్చేస్తాయి. ఇది అలా రావండి, ఇది పాలిష్ వస్తాయి. అంటే బంగారు పట్టీలు పెట్టుకోలేని వాళ్ళు కంపల్సరీగా ఇది ప్రిఫర్ చేయండి. మీరు బంగారు పట్టీలు ఒకవేళ పెట్టుకున్నా కూడా పెట్టుకోవద్దని నేను చెప్తాను. అది లక్ష్మీదేవి అండి, కాళ్ళకి పెట్టుకోకూడదు. చూడండి అసలు ఈ యాంక్లెట్స్ లో కూడా ఇంత కలర్ ఉన్నాయి. జాలరీ పట్టీలు కూడా, జాలరీ టైప్ కూడా సూపర్. అసలు ఎంత హెవీగా ఉంది చూడండి. హెవీ సింపుల్ నుంచి హెవీ వరకు కూడా చాలా రకాల వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ యాంక్లెట్స్ లో మనకి కొన్ని మోడల్స్ చూపిస్తున్నాము. మీరు స్టోర్కి వస్తే ఇంకా చాలా చూడొచ్చు. పెండెంట్స్ అండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్. మీకు ఇలా చూపించాలో తెలియట్లేదు నాకు. బాబా పెండెంట్ ఇలా ఒక 4-5 పెట్టేస్తే వెంకటేశ్వర స్వామి, డైమండ్ అంటే శివబాబాది కూడా అనుకోవచ్చు, మన ఓపిక ఎలా అనుకున్నా. ఈ పెండెంట్ చాలా బాగుంటదండి. డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ అంటే చైన్స్ లోకి కూడా మనకి అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ మామూలు వాళ్ళకి కానీ. ఏ కుమారస్వామి పెండెంట్ లాస్ట్ టైం ఆల్రెడీ తీసాను మీ దగ్గర నేను. ఈ పెండెంట్స్ అన్ని కూడా మనకి చైన్స్ లో, ఇవి జెంట్స్ కి బాగుంటాయండి. ఇవి మనకి లేడీస్ కి ఏ దేవుడు ఇష్టం అయితే ఆ దేవుడు చేసుకోవచ్చు. పోనీ ఇవి పెద్ద అయిపోతాయండి, ఇంత లాకెట్స్ మేము మొయ్యలేము, మనకి ఇది వేస్ట్. లేకపోతే చాలా మంది ఇంకా నైస్ గా వాడతా చూస్తారు కదా, చూడండి అలాంటి వాళ్ళ కోసం. ఇలాంటి పెండెంట్స్ కోసం నేనే చాలా సార్లు ట్రై చేశానండి. మా పాప మెడలోకి ఎప్పుడు దొరకలేదు. బట్ ఎంత చూడండి సింగిల్ స్టోన్ ఎంత మంచి కలెక్షన్ ఉందో. మీకు సింగిల్ స్టోన్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, కలర్ స్టోన్స్ కావచ్చు, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మేడం ఈసారి లెటర్స్ కూడా ఉందండి ఇందులోను. ఈసారి లెటర్స్ కూడా చేయించండి అనబోయాను. ఎఫ్ కనిపించింది నాకు. ఒకటే ఉంటుంది, అయిపోయినాయండి. అయిపోయినాయా? స్వాన్స్ కానీ చూడండి అసలు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి. బుల్లి బుల్లి. మేడం ఎంత ఉంటాయి కాస్ట్? మీకు 150 అలా ఉంటాయండి. 150 అలా ఉంటాయి. ప్రీమియం క్వాలిటీలో
పక్కా పంచలోహం నగలు. అంతే. బ్యాంగిల్స్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా డిఫరెంట్ కంటెంట్ దొరుకుతుంది. కంటిలు కానీ బ్యాంగిల్స్ కానీ. ఇంకోటి ఇవి వచ్చేసి అన్పాలిష్డ్ అండి. అంటే ఎలా అంటే మీరు ఇక మన పెద్దవాళ్ళ నగలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఎన్ని రోజులు ఉన్నానో ఒకవేళ మీకు మెరుపు ఏమైనా తగ్గింది, ఇది చూసారా స్టైల్ కూడా మన పెద్దవాళ్ళది, మా నాన్నమ్మ గారు అలాగే ఉండే మోడల్. వీటికి ఒకవేళ మీరు ఎలాగండి మెయింటెనెన్స్ అని ఒకవేళ డౌట్ వస్తే కనుక వీటిని నిమ్మకాయ పెట్టి రుద్దు కూడా సరిపోతుంది కదా మేడం. నిమ్మకాయ కానీ పీతాంబరి కానీ ఇవన్నీ కూడా అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ అనమాట. అది చూస్తేనే మీకు వింటేజ్ అని తెలుస్తుంది. చూసారు ఇవి పాలిష్డా, ఇవి అన్పాలిష్డ్, ఇవి కూడా అన్పాలిష్డే. కాళ్ళకి మెట్టెలు అనమాట. మెట్టెలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అంటే మీకు స్టోర్కి వస్తే నేను వీడియోలో చూపించింది ఒక 10% అనుకోండి, ఒక మినిమం టు మినిమం 70 to 80% ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. మనం ప్రతిసారి చూపిస్తూనే ఉన్నాము, ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నారు, అవుతూనే ఉన్నాయి. అలాంటి ఒక కంటెంట్ ఇది కొత్తగా వచ్చిందండి. బ్యాంగిల్ మేడం చేతిని చూసాం కదా మనం, సేమ్ అయ్యే బ్యాంగిల్స్ ఇక్కడ భలే ఉన్నాయండి. మెయిన్ ఇవోటండి, అసలు ఏ ముహూర్తాన్ని వీడియో పెట్టాను ఇంకా ఇంకా రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు. ఇందుకే జోక్ ఏంటంటే నాకు కూడా ఇందులో క్వాంటిటీ ఇంకా దొరకలే, నాకు కావాల్సింది నేను తీసి పక్కన పెట్టుకోవడం, ఎవరో ఒకరు పట్టుకోవడం. కొంచెం టైం పడుతుందండి. ఇది ఈ స్టైల్ బాగుంది, అందరూ ట్రెడిషనల్ గాను ట్రెండీగాను ఉంది కానీ అందరూ అడుగుతున్నారు కానీ కొంచెం టైం పడుతుందండి. అంటే మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. వీటిల్లో మనకి వైట్ వస్తుంది, అలాగే ఇది పర్పుల్ ఒకటి, గ్రీన్ వస్తుంది, బ్లూ వస్తుంది. ఇవి చూడండి మేడం, ఇవి భలే ఉన్నాయి తెలుసా. గోల్డ్ ఎందుకు పని చేస్తాయండి బాబు. చూడండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో. ఇందులో మనకి గ్రీన్ కూడా వచ్చాయి అనమాట మేడం. లాస్ట్ టైం మన గ్రీన్ లేవు కదా, లాస్ట్ టైం గ్రీన్ ఉన్నాయా? ఈ గ్రీన్ కాదు కదా లాస్ట్ టైం వచ్చింది, అది వేరే కలర్ మారింది. బాబా అసలు ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయండి బాబు. మేడం ఇవి కూడా కొత్తగా కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయండి. ఈ బ్యాంగిల్స్ మన పాత కలెక్షనే కదా, లాస్ట్ లో ఒక లాగేద్దాం కానీ ఎంత కలెక్షన్ వస్తే కష్టమండి బాబు. ఎంత ట్రెండీగా ఉన్నాయో చూడండి. మధ్యలో గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే అనిపిస్తుంది చూసారా. సెట్టింగ్ మనం సెట్ చేసుకోవాలి కానీ ప్రతిదీ కూడా ఇందులో ఈ గ్రీన్ కూడా వింటేజ్ గ్రీన్, వింటేజ్ గ్రీన్ లో కూడా డిఫరెంట్ కలర్స్. ఈ బ్యాంగిల్స్ మీ అందరికీ తెలుసండి, మన అమ్మలకి అందరూ వాడిన బ్యాంగిల్స్ అనమాట. వాటిల్లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది. ఇందులో కూడా మనకి ఈ లావెండర్ కాకుండా ఇంకో కలర్ ఉంటుంది, బ్లూ. సూపర్, అసలు ఇది చాలా బాగున్నాయి తెచ్చగాను, అసలు సూపర్. అసలు ఇంకైతే చెప్పక్కర్లేదు, మీరు గోల్డ్ వేసుకుంటే గోల్డే. సూపర్ సూపర్ అండి. పక్కాగా పంచలోహం జ్యువెలరీ చాలా బాగుంటుంది. దీంతో పాటు క్లాసికల్ జ్యువెలరీ ఉంటుంది, 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది. ఏదైనా సరే సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ కూడా ఇస్తారు. ఒకవేళ మీరు రీసేల్ బిజినెస్ చేసుకునేలా ఉంటే కూడా బల్క్ క్వాంటిటీలో మీకు రీజనబుల్ ప్రైసెస్లో వస్తాయి. అంబికా జ్యువెలర్స్ అడ్రస్ వచ్చేసి మన తిలక్ రోడ్లో బాబా టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుందండి. ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయండి. విజిట్ చేయలేని వాళ్ళు హ్యాపీగా ఆన్లైన్లో పర్చేస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనేది మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.